శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఖగోళంలో నవగ్రహాలలో సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే సూర్యుడి మేష సంక్రమణం జరుగుతోంది. అలా మారిన సూర్యుడు మళ్ళీ మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. వృషభ సంక్రమణం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 నుంచి మే 15వ తేదీ ఉదయం 6:28 వరకు సూర్యుడు మేషరాశిలోనే ఉంటాడు. సూర్యుడు మేషరాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ సూర్యుడి సంచారంలో మార్పు, అంటే సూర్యుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి రావటం అనే ఈ మార్పు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుందో, సూర్యుడి మేష సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే, ప్రతికూల ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవాలంటే సూర్యుడి అనుకూలత సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో పొందాలంటే ఎటువంటి శక్తివంతమైన సూర్య సంబంధమైన పరిహారాలు చేసుకోవాలో, సూర్యుడి మేష సంక్రమణ ప్రభావం సంపూర్ణంగా ద్వాదశ రాశుల మీద నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. సూర్యుడు ఏప్రిల్ 14 ఉదయం 9:38 మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడు జన్మరాశిలోకే ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది అంత శుభ ఫలితాలను కలిగింపజేయదు. అయితే చిన్న చిన్న శుభ ఫలితాలను మాత్రమే కలిగింపజేస్తుంది. కానీ మొత్తం మీద చూస్తే మాత్రం జన్మంలో సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు మేషరాశి వాళ్ళు తీసుకోవాలి, ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యుడు మేష సంక్రమణం చేస్తున్నాడు కాబట్టి, మేషరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ నెల రోజుల పాటు మళ్ళీ మే 15వ తేదీ వరకు కూడా ఈ సమయంలో మేషరాశి వాళ్ళకి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అంటే తరచుగా మేషరాశి వాళ్ళు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే ఆ ప్రయాణం విదేశీ ప్రయాణం కూడా అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. అంటే అనూహ్యంగా అనుకోకుండా మేషరాశి వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ విదేశాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ వృత్తిరీత్యా కానీ చదువు రీత్యా కానీ దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, స్థానచలనం అనేటటువంటిది జరిగే అవకాశాలు ఈ నెల రోజుల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే బంధుమిత్రులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు మేషరాశిలోకి వచ్చాడు, జన్మంలోకి వచ్చాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి అకారణంగా బంధువులతో కానీ మిత్రులతో కానీ విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాగా సన్నిహితులైనటువంటి ఉద్యోగస్తులు కూడా ఒక్కొక్కసారి వ్యతిరేకంగా మారిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బాగా దగ్గరి వారైనటువంటి బంధువులు కూడా అనూహ్యంగా వ్యతిరేకంగా మారిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో అయినా మిత్రులతో అయినా మేషరాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో మాట్లాడేటప్పుడు వైరం రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అయితే అనారోగ్య భావనలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే జన్మంలోకి సూర్యుడు వచ్చినప్పుడు, మన సొంత రాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు కొంత అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. అయితే అవి దీర్ఘకాలిక అనారోగ్యాలు కావు, తాత్కాలిక అనారోగ్యాలు. తాత్కాలిక అనారోగ్య రుగ్మతలతో కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ లేని భోజనం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భోజనం సకాలంలో చెయ్యాలి, అకాల భోజనం చెయ్యకూడదు. అకాల భోజనం చేస్తేనే జన్మంలో సూర్యుడు ఉన్నప్పుడు తాత్కాలిక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇటువంటివి తప్పకుండా మేషరాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో పాటించాలి. అలాగే జన్మంలోకి సూర్యుడు రావటం వల్ల దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులకి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే ప్రతిరోజు మనం వృత్తిరీత్యా నిర్వహించవలసిన పనుల్లో కానీ,
కుటుంబ బాధ్యతల్లో కానీ వాటిల్లో పనులు తొందరగా కావు, చిన్న చిన్న ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఏ వ్యవహారమైనా సరే ఒక క్రమశిక్షణతో ప్రారంభించినప్పటికీ ఏవో తెలియని కారణాల వల్ల ఆ వ్యవహారం తరచుగా ఆలస్యం అవుతూ ఉంటుంది. పని చేసే చోట అప్పటి వరకు స్నేహభావంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్నేహభావం తగ్గిపోయి వైరభావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే విద్యలో కూడా కొద్దిగా మాంద్యం ఏర్పడుతుంది, చురుకుదనం తగ్గుతుంది. మేషరాశి విద్యార్థులు మందకొడితనంగా విద్యలో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే వృత్తిపరంగా ఉద్యోగమైన వ్యాపారమైన చురుకుగా సాగకుండా కొంచెం మందకొడిగా సాగుతూ ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా సూర్యుడు మేష సంక్రమణం చేయటం వల్ల, మేషరాశిలోకి రావటం వల్ల నెల రోజుల పాటు కూడా మేషరాశి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి విషయాలుగా చెప్పాలి. ఒక్క విదేశీ ప్రయాణం చేయటం అనేటటువంటి అనుకూల ఫలితం తప్ప మిగతావన్నీ కూడా ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ రిలేషన్స్ పరంగా కానీ మేషరాశి వాళ్ళకి ఈ నెల రోజులు సూర్యుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. అవి తొలగింపజేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మేష సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 వృషభ రాశిలోకి ప్రవేశించే వరకు ద్వాదశ రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణ ఫలితాలు ఉంటాయి. అయితే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు ఇంకా బాగా రెట్టింపు కావాలంటే, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళు ఆదివారాలు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ఆదివారాలు ఎప్పుడు వచ్చినా సరే సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ద్వాదశ రాశుల వారికి సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్య భగవానుడికి ప్రీతికరమైన స్నానాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు వేసి ఆ నీటితో స్నానం చెయ్యాలి. అప్పుడు అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. అంతేకాకుండా మీరు స్నానం చేసే నీళ్లలో వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కూడా కలుపుకోండి. అప్పుడు ఇంకా అది సూర్యుడికి ప్రీతికరమైన స్నానం అవుతుంది. ఎర్ర పుష్పాలు, చిటికెడు కుంకుమ పువ్వు పొడి, వీటిని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేశాక సూర్యుడికి ఇష్టమైన విధంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అర్ఘ్యం వదిలిపెట్టాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? శుభ్రంగా తోమిన రాగి పాత్ర, రాగి చెంబు తీసుకొని దానిలో నీళ్లు పోసి అక్షింతల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. ఎర్రపూలు కొన్ని ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళలో వేయాలి. వీలైతే ఎర్ర చందనం కొద్దిగా వేయాలి. ఎండుమిరపకాయ గింజలు కొన్ని వేయాలి. ఇవన్నీ వేయలేని వాళ్ళు ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో ఎర్ర పుష్పాలు వేసినా సరిపోతుంది, లేదా కుంకుమ కలిపిన అక్షింతలు వేసినా సరిపోతుంది. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తీసుకొని తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో 12 సార్లు వదిలిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదవాలి. ఇది అర్ఘ్య మంత్రం అంటారు. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చదువుతూ ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో 12 సార్లుగా వదిలిపెట్టాలి. లేదా ఒక్కసారి వదిలిపెట్టినా మంత్రం మాత్రం 12 సార్లు చదవాలి. ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. సూర్యుడికి ఇష్టమైన స్నానం చేయటం, సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం వదలటం, ఆ తర్వాత సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో వెలిగించాలి. సూర్యుడికి ఇష్టమైన సూర్య దీపం ఎలా వెలిగించాలంటే, సూర్యుడు 12 పేర్లతో సంవత్సరంలో ఉంటాడు, ద్వాదశ ఆదిత్యులు అనే పేరుతో ఉంటాడు. కాబట్టి సూర్యుడి ద్వాదశ ఆదిత్య రూపాలకు సంకేతంగా 12 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. సూర్యుడికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి వీలైతే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టాలి. ఎర్ర ఒత్తులు దొరకకపోతే ఒత్తుల కుంకుమ రాసి ఆ ఒత్తులతో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి? సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఆదివారం పూట ఈ సమయంలో ఎలా వెలిగించాలంటే, స్నానం చేశాక హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి సూర్యుడికి ఇష్టమైన నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్నే సూర్య దీపం అంటారు.
చాలా సులభం. ప్రతి ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు వైపు 12 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఇంకా వీలైతే 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని సూర్య దీపం అంటారు. ఈ సూర్య దీపం పెడితే సూర్యుడి మేష సంక్రమణం అనేది 12 రాశుల వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులుతూ వెళ్ళండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా కేజింబావు గోధుమలు ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దేవాలయంలో దానం ఇవ్వండి. ఆదివారం ఉపవాసం ఉంటే ఇంకా అద్భుతం. సహజంగా ఎవరైనా మాంసాహారం తినాలనుకుంటే ఆదివారం తినకూడదని గ్రంథాల్లో చెప్పారు. వేరే వారాలు తినవచ్చు. చాలా మంది ఇతర వారాల్లో ఉపవాసం ఉంటారు, కానీ ఆదివారం మాంసాహారం కొంతమంది తింటారు. మాంసాహారం తినే వాళ్ళు ఎవరైనా ఆదివారం మాంసాహారం తినకూడదు, మిగిలిన వారాల్లో తినండి అని గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆదివారం మాంసాహారం తినకుండా ఉండటంతో పాటుగా ఎవరైనా సరే ఆదివారం పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు, అంటే గోధుమ రవ్వ ఉప్మా ఇలాంటివి ఆహారంగా స్వీకరిస్తే కూడా సూర్య భగవానుడు విపరీతంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. లేదా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ లాంటివైనా సరే ఆదివారం రాత్రిపూట ఆహారంలో స్వీకరించండి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు తింటే ఈ రవిగ్రహ ఉపవాసం అనేది కూడా రవి మేష సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారాలలో ఏ పరిహారం వీలైతే ఆ పరిహారం చేసుకోండి. వీలైనన్ని పరిహారాలు ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు చేసుకుంటే 12 రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ, చాంటింగ్ అయినా సరే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు వినండి. సూర్యుడి అనుగ్రహం వల్ల రవి మేష సంక్రమణం సంపూర్ణమైన అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా గోచారాన్ని మార్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు 12 రాశులలో ఏ రాశులకు యోగిస్తుందో, ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వారు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.